హాయ్ అండి. ఇవాళ మేము చక్కెర అరిసెలు అండి. ఇవి చక్కెర అరిసెలు చక్కెరతో పాకం బట్టి చేస్తుంది మా అత్తయ్య. మధ్యలో హోల్ పెడతారు. ఈ అరిసెలు పంపించింది మా మరిది గారితోనూ. ఇది కుదురుకుంటున్నాను. ఇవి బెల్లం అరిసెలకు హోల్ ఉండదు, చూసారా? బెల్లం అరిసెలు నల్లగా ఉంటాయి. ఇదండి, నాకు ఒక సిస్టర్ కామెంట్ చేసింది, రైస్ సంగటి నేను ఎంత చేసినా రైస్ కనిపిస్తుందని చేసింది. నేనేం చెప్పాను, 10 నిమిషాలు రేషన్ బియ్యం నానబెట్టాలి, తర్వాత 3 విజిల్ రానియాలని చెప్పాను సిస్టర్. రానిచ్చిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. పిండి వేసిన తర్వాత 5-6 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గెలకండి. ఇంత ఒక్క రైస్ కనిపిస్తే ఒట్టు. అది ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టకుండా మీరు కుక్కర్లో కాకుండా పక్కన ఉడకబెట్టారేమో, అందుకని అలా వచ్చింది. లేదంటే ఇలా చేయండి ఒకసారి, చాలా బాగా వస్తుందండి రాయి సంగటి. చాలా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే నేను చూశాను, నానబెట్టకుని ఉంటే రైస్ లాగానే ఉంటాయి, నానబెడితే మాత్రం ఎక్కడ రైస్ రాదు. 3 విజిల్లు బాగా, ఒక గ్లాసుకి 3 గ్లాసులు కానీ 3.5 గ్లాసు కానీ వాటర్ పోసుకుంటే మంచిగా ఉడికిపోతుంది. ఇదండి నేను చెప్పేది ఏదైనా పాటించకపోయినా ఇలాగా ఉంటుంది. బియ్యం నానబెట్టకపోతే మాత్రం కంపల్సరీ బియ్యంగానే ఉంటుంది సిస్టర్, ఏమనుకోకు. మరొకసారి మళ్ళీ ట్రై చేయండి. బియ్యం నానబెడితేనే బాగా వస్తుంది రాయి సంగటి. అదండి, ఈ చిన్న మిస్టేక్స్ ఏమైనా మర్చిపోయారేమో చూసుకోండి ఒకసారి. ఇదండి, ఇవి బెల్లం అరిసెలు మా అత్తయ్య తెచ్చింది. ఇవి బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. అరిసెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే కదా, అందుకనేసి చిన్ని షార్ట్. నచ్చితే లైక్ చేయండి. ఉంటానండి, బాయ్.